వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చేపల వేపుడి వేసుకుంటున్నాను. చేపల ఫ్రై చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మా పక్క నుంచి గోదావరి వస్తుంటే మేమైతే చేపల వేపుడి చేసుకుంటున్నాము. చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ముందుగా అయితే మసాలా తయారు చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది అల్లం పేస్ట్ ఆడేసాము. అల్లము ఎల్లుల్లిపాయ ధనియాలు మొత్తం కలిపి మిక్సీలో ఆడేసాము. తీసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మసాలా కలిపేసుకోవచ్చు. ఇది కొత్తిమీర, కరివేపాకు, అయితే జొన్నపిండి తీసుకున్నానండి. జొన్నపిండి 2 స్పూన్లు వేసుకోవచ్చు. జొన్నపిండి లేకపోతే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కారం సరిపడంత, సాల్ట్ సరిపడంత, చేప ముక్కలు అయితే పసుపు వేసి కడిగేసానండి. కడిగేయడం వల్ల నీసు వాసన ఉండదు. చేప ముక్కలకు నీసు వాసన ఏమీ రాదు. మసాలా అయితే వేసేసుకోవచ్చు. అని చూపించు వీడియో ఆన్లోనే. మసాలా పేస్ట్ అయితే ఇలా తయారు చేస్తానండి. ఇప్పుడు ముక్కలకి పట్టించేద్దాము. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా చేసుకుని చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం అన్నీ పట్టించేద్దామండి. ఇలా అయితే మసాలా అయితే పట్టించేసానండి చేప ముక్కలకి. ఇలా ఒక అరగంట సేపు అయినా గంట సేపు అయినా ఉంచుకోవాలి. ఉంచాక బాగా పట్టేస్తుంది కదండి, అప్పుడైతే వేపుకుందాము. అరగంట సేపు అయితే ఉంచేద్దాం మనం అయితేని. అరగంట అయితే ఉంచేసామండి. ఇప్పుడైతే వేపేసుకుందాము, ఫ్రై చేసేద్దాం. నూనె అయితే వేసేసుకుందామండి. నూనె అయితే కాగిపోయిందండి, వేపేసుకోవచ్చు. ఇంకా మరీ లో పెట్టకూడదండి, మరీ హై పెట్టకూడదు. మీడియంలో ఉంచాలి మంటని. ఒక 2 నిమిషాలు అయ్యాక తిప్పాలి, తిరిగేద్దాము. ఇప్పుడైతే తిరిగేసేద్దామండి. ఇప్పుడు ముక్కని.
ఫ్రై చేసేద్దామండి. ముక్కలైతే అయిపోయినాయండి, తీసేద్దాం. ఇంకొండి ఇలా వచ్చినాయి. అవి అయితే అయిపోయినాయండి, వేరే కప్పు పెట్టిన. చేప ముక్కలు అయితే ఇలా మగ్గినాయండి, చాలా బాగా కనిపిస్తున్నాయి. మొత్తం అయిపోయాక చూసేద్దాం. చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది, తీసేద్దాం. ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఇలా అయితే వేపేసామండి, చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి. అయితేనే వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలా బాగా వచ్చినాయండి చేపల ఫ్రై. ఇలా చేసుకుని చూడండి, ఒకసారి ట్రై చేయండి.